హలో ఎడెనియం లవర్స్, చూడండి ఎడెనియం కార్డెక్స్లు ఎంత బాగున్నాయో. ఈరోజంతా వీడియో ఎడెనియం మీదే. ఇది నా గార్డెన్ కాదు, 2.5 సంవత్సరాలుగా నేను ఒక సెల్లర్ దగ్గర ఆన్లైన్ పర్చేజ్ చేస్తూ ఉన్నాను. అతను కోల్కతా నుంచి. బేసికల్గా అతను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. తన పేరు శుభంకర్ పోద్దార్. హాబీగా స్టార్ట్ చేసిన ఈ గార్డెన్ ఇంతగా తీర్చిదిద్దడానికి ఎన్ని సంవత్సరాల కృషి ఉందో కదా దీని వెనుక. హాబీ తనకి ఒక డిమాండ్ తీసుకువచ్చింది, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసిందని చెప్తూ అలా చేస్తూ ఈరోజు ఒక లెవెల్కి వచ్చానని చెప్తున్నారు. రీటైల్ మరియు హోల్సేల్ కూడా చేస్తారట తను. కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయడానికి లో ప్రైజే మెయింటైన్ చేస్తారు ఇతను. 2.5 సంవత్సరాలుగా నాకు అర్థమైంది అదే, హీ ఈజ్ ద బెస్ట్ సెల్లర్ అని. రీసేలర్లో బెస్ట్ సెల్లర్ అతను. నేను తన దగ్గర 200 నుంచి 800 రేంజ్లో మదర్ ప్లాంట్స్ కొంటాను. నేను సీడ్ గ్రోన్ చేసిన, సొంతగా సీడ్ గ్రోన్ చేయడం కానీ లేక రూట్ స్టాక్ ఎడెనియం ప్లాంట్స్ని కొని వాటికి ఈ మదర్ ప్లాంట్స్ నుండి స్టెమ్స్ కటింగ్ చేసి గ్రాఫ్ట్ తయారు చేస్తాను. సచ్ ఏ లాంగ్ ప్రాసెస్ కదా. అయినా కానీ అలా మన చేతికి వచ్చిన ఆర్ట్ని ఈ విధంగా తయారు చేయడంలో సాటిస్ఫాక్షనే వేరు. ఎవరికైనా నంబర్ కావాలంటే శుభంకర్ గారిది కామెంట్లో చెప్పండి, నేను నంబర్ కామెంట్లో ఇస్తాను. చూడండి, ఒక్కొక్క ఎడెనియం ప్లాంట్ కార్డెక్స్ ఏ విధంగా అప్రూటెడ్ చేయబడింది. ఎన్ని సంవత్సరాలు అయితే ఆ కార్డెక్స్ అంతగా డెవలప్ అయి ఉంటుందో. అప్రూట్ చేయడం అంటే ఎడెనియం ప్లాంట్ని ఇయర్లీ వన్స్ రీపాట్ చేసినప్పుడు ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ దాని గ్రోత్ను బట్టి మనం మట్టిలో లోతు తక్కువగా పెడతాము. అంటే కార్డెక్స్ పైకి, రూట్స్ని పైకి తెస్తూ ఉంటాం మట్టికి. దాన్ని అప్రూట్ చేయడం అంటాం. ఎడెనియం కార్డెక్స్ మంచి షేప్ రావాలన్నా, బాగా గ్రోత్ రావాలన్నా పాటింగ్ మిక్స్ ఏ విధంగా ఇస్తారంటే నర్సరీ వాళ్ళు శాండ్ ఎక్కువగాను మట్టి తక్కువగాను ఇస్తారు. ఆ తర్వాత కొంతమంది రైస్ హస్క్ కూడా కలుపుతారు. ఇంకా ఎప్సమ్ సాల్ట్, సీవీడ్, బయోడిఏపి అండ్ పొటాష్ అంతే. కాకపోతే 15 డేస్కి ఒకసారి వాళ్ళు అది స్ప్రే చేయడం కానీ, లిక్విడ్ రూపంలో ఇవ్వడం కానీ, లేదా ఆ గుళికలు మట్టిలో కలపడం కానీ చేస్తారు. ఇంకా బోన్ మిల్ ఉపయోగిస్తారు. బోన్ మిల్ ఉపయోగించడం ఇష్టం లేని వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ని ఆల్టర్నేటివ్గా ఉపయోగించవచ్చు. యాష్లో చాలా మినరల్స్ ఉంటాయి, అంటే బూడిద అన్నమాట. పాటింగ్ మిక్స్లో ఉపయోగించిన రైస్ హస్క్ డీకంపోజ్ అయిన తర్వాత చాలా మినరల్ రిచ్గా మారుతుంది. రైస్ హస్క్ని మనం బూడిదగా కూడా మార్చుకొని ఉపయోగించవచ్చు. ఫంగిసైడ్గా సాఫ్ని అందరూ ఉపయోగిస్తారు. జనరల్గా వర్షాకాలంలో అంటే జూన్ నుండి మొక్కల క్వాలిటీని బట్టి, సైజుని బట్టి 100 రూపాయల నుండి అవైలబుల్ ఉంటాయి. కానీ ఆ రేంజ్లో కొని వాటిని పెంచి పోషించడం అంటే చాలా శ్రమతో, చాలా టైం టేకింగ్ అన్నమాట. ఓర్పు, నేర్పు, అంకితభావం ఉంటే ఏ పని కూడా కష్టం కాదు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.